ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా వేకువజామునే ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించడం బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామంలో శుభాభివందనములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తాను. బాగున్నారా? నా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నందుకు, నా కొరకు ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్లై వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షాన్ని చదివే మాట వీని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్లకు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోని వచ్చుటకు నేను పాత్రుడను కాను. దేవుడు తన పరిశుద్ధ మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహాగణుడ, మనోహరుడ, స్తోత్రాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, వందనాలు. కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నీ ఉచితమైన కృపా ప్రేమను బట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దినము నీ కృప చేత నడిపిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. సమస్తమైనటువంటి మేళ్లతో నింపుతున్నందుకే కృతజ్ఞతలు తెలుసు. ఈ దినమంతా నీ రెక్కల జడ దాచి నడిపించండి, బలపరచండి. క్రీస్తు నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సందర్భ పిల్లలు చదివిన వాక్యం మనందరూ తెలుసు కదా, క్రైస్తవ సాక్ష్యం. ఒక శతాధిపతి యొక్క జీవితం నుండి కొన్ని శ్రేష్టమైన అంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. శతాధిపతి కొరకు ఒక శ్రేష్టమైన సాక్ష్యం అనేది అక్కడ ఇవ్వబడింది. ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది అని గత దినాన్ని ధ్యానం చేశాం. ఈ శతాధిపతి జీవితం నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అవి ఏంటంటే, మనము విశ్వాసులుగా లేక దేవుని బిడ్డలుగా ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాం, ఎంతమంది దగ్గర యోగ్యుడు అని పేరు పొందుకుంటున్నాం, ఎంతమందిని రక్షణ వెలుగులోనికి నడిపిస్తున్నాం అనేటువంటిది ఈరోజు ప్రశ్నించుకోవాలి. నేటి మన యొక్క పరిస్థితులు, విశ్వాస పరిస్థితులు, ఆధ్యాత్మిక పరిస్థితులు బహుశా శిథిలావస్థలో ఉంటున్నాయేమో. ఏమండి, ఆధ్యాత్మిక స్థితి సంక్షోభ స్థితిలో పరిస్థితులు ఉంటున్నాయేమో. ఇక్కడ కారణం ఏంటంటే, ఈ శతాధిపతికి ఉన్నటువంటి ప్రేమ హృదయం, ఈ శతాధిపతికి ఉన్నటువంటి సాక్ష్యం బహుశా మనలో లేకపోవడమే అని మనం గుర్తించాలి. వీళ్ళగా ఇతను రాబందులు లాంటి రోమా సైనికులు లేక రోమా అధినేతల అధికారం క్రింద జీవిస్తూ అన్యుడిగా ఉండి కూడా గొప్ప కార్యం చేస్తే ఏ ఆటంకము మధ్యలో లేకుండా అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి అధికారులుగా ఆశీర్వాదం పొందినటువంటి వారు ఉంటున్నటువంటి బిడలను మనం గమనించాలి. వాళ్ళే అంటే అన్యులుగా ఉండే వాళ్ళు అంత గొప్ప స్థితిలో ఉంటే, క్రైస్తవులుగా మరిన్ని గొప్ప కార్యాలు చేయాలి, మరిన్ని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని దేవునికి అనుకూలంగా ఇష్టలుగా బ్రతకాలి. ఆలోచించేయండి. మనుషుల సాక్ష్యం పొందినవాడు మాత్రమే కాదు, తన ప్రవర్తన ద్వారా విధేయత క్రియలు, క్రియల ద్వారా విశ్వాసం కలిగిన వాడుగా మంచి పేరు పొందుకున్నటువంటి శతాధిపతి మనం చూస్తున్నాం. ఇక్కడ మరి మనం గమనించినప్పుడు తన స్వకీయ సాక్ష్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, శ్రమ పూచుకోదయ్యా, నీవు నా ఇంట్లో చూసుకొని నేను పాత్రుడను కాదు. చూడు ఎంత తగ్గింపు జీవితమో. తగ్గింపు జీవితం కలిగిన చూడండి, గత దినం జ్ఞాపకం చేశాను నేను. 100 మందికి అధికారి. అంత అయినా కూడా ప్రభు వచ్చాడా, రమణ లోపలికి, నా దాసు చచ్చిపోబోతున్నాడు, లేపనండి, ఇలాంటి మాటలు మాట్లాడలేదండి. ఏమన్నాడు? ప్రభువా, నీవు నా ఇంట్లో రావడానికి నేను పాత్రుడను. ఎంత విధేయత, తగ్గింపు గమనించాలి. 8వ వచనం అంటాడు, నేను కూడా అధికారానికి లోబడిన వాడనే, నేను సహా. నా చేతి కింద సైనికులు ఉన్నారు, వారు రమ్మంటే రావుతారు, పోమంటే పోతారు, నేను చేయమంటే చేస్తారు, వద్దంటే మనది. ఎంత గొప్ప విశ్వాసం గమనించాలి. ఉదయకాల సమయంలో శతాధిపతి దాసుని యొక్క అనారోగ్య నిమిత్తము, ఆ పక్షవాయువు నిమిత్తము బాగు చేయడానికి క్రీస్తు ప్రభువు వారు పెద్దలతో సహా ఇంటికి వచ్చేసాడు. పిలిచాడు కదా పెద్ద మనిషి, లేక ఒక పాడైపోతే స్థితిలో, నలిగిపోతే స్థితిలో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు వ్యక్తిని సహాయం కోరారు, బాగు చేయమని. చేద్దాం కాదని చెప్పి ఇచ్చినప్పుడు వెంటనే ఈ మాటలు పలుకుతున్నాడు, నా ఇంట్లో రావడానికి నువ్వు పాత్రను, నువ్వు రావద్దనిలే, నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి యోగ్యత లేదు నాకు.
అంత అర్హత నేను ఇంకా సంపాదించుకోలేదు. గమనించాలి పిల్లలు, శతాధిపతి చూపిన విధేయతని మనం గ్రహించాలి. తను 100 మందికి అధికారి ఉండి 100 మంది సైన్యం నడిపిస్తూ కూడా అణకువ చూపడం అనేది చాలా గమనార్హం కదా. ఈరోజు మనం చూడం, ఏసే వచ్చాడా, రమ్మండి 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 లోపల రమ్మండి, కూర్చొని 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 ఏదేదో చేద్దాం. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నేను పాత్రుని కాదు, నేను పరిశుద్ధుని కాదు, నేను అపవిత్రుడను, పరిశుద్ధుడై నీవు, శ్రేష్టమైన వాడవు నీవు, నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడను కాదయ్యా. గమనించాలి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పింది కూడా ఇదే. మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూస్తాం. అట్లా ఈరోజు నేటి విశ్వాసులుగా మనము కూడా దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటనంటే, సిలువకు బదులుగా, సింహాసనానికి బదులుగా సిలువను మనం కోరుకోవాలి. అధికారానికి బదులుగా అణకువను మనం కోరుకోవాలి. పెత్తనం చెలాయించడానికి ముందుగా మనం దాసుడిగా బ్రతకాలి. అసలు మనలో ఉన్నటువంటి దౌష్టికం అంటే దేవునికి వ్యతిరేకమైన దానన్నీ కూడా మటుమాయం అయిపోవాలి. శతాధిపతి అధికారి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, వాస్తవానికి భయపడాల్సిన అవసరం లేదు, తగ్గించుకున్నాడు. ఆ స్థితి మనలో రావాలి. గర్వము, అతిశయం మనలోంచి పోవాలి. అదే శతాధిపతి నేర్చుకున్నాడు, చేశాడు కూడా, నేర్చుకోవడంగా చేశాడు. అతని జీవితం ద్వారా మనము నేర్చుకునేటువంటి పారామార్యమైన పాఠం ఇదే. ఆ తగ్గింపు, సాక్ష్యంలో తగ్గింపు ఉండాలి. అక్కడ ఏం చెప్పారు వాళ్ళు, ఇతడు నీ వలన మేలు పొందడం యోగ్యుడు, పొందకపోవడానికి ఆటంకం ఏమి లేదు, కానీ ఆ సాక్ష్యము తగ్గింపుతో కూడినదిగా ఉంది. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియదేవులు గమనించండి, ఈరోజు మన సాక్ష్యంలో తగ్గింపు ఉందా? తగ్గించుకుంటున్నావా నువ్వు? ప్రభువా నేను పాత్రుడను కాదయ్యా, అయోగ్యుడను, అర్హత లేని వాడను ఒప్పుకుంటున్నావు? మన జీవితంలో శతాధిపతి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైన సత్యము ఇదే. కనుక అలా నేర్చుకుని తగ్గింపు కలిగినటువంటి జీవితంతో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి ప్రయాసపడ్డాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేసుకొని రీతికి నీ పాదసము నిలబెట్టుకొని విలువైన నీ మాట వినడానికి కృపణించిన కొందరు నిజమే. శతాధిపతి 100 మందికి అధికారి నుండి తగ్గించుకుని నేను పాత్రుడని కాదయ్యా, నేను అధికారికి లోబడ్డా, నాకు చాలా సైనికులు ఉన్నారు అని చెప్పి ఎంత తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు విశ్వాసం, ఆ తగ్గింపు గల సాక్ష్యము నాలో మన దైత్యమని ఈ మాటలు వింటున్న బిడ్డలు అందరి పట్ల నీ కృప చూపించి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.